వాసాంశి జర్నాని యదా విహార్ నవాని గ్రహాతి నరోపరాన్ తథా శరీరాని విహాయ జృణాన్ నన్యాని సయాతి నవాని దయాన్. ఆత్మకు ఎప్పుడూ అంతం ఉండదు. ఆత్మ కేవలం శరీరాన్ని మారుస్తుంది, రూపాన్ని మారుస్తుంది. ఇక ఆత్మే అంతం కానప్పుడు ప్రేమ మాత్రం ఎలా అంతం అవుతుంది? ఎందుకంటే ప్రేమంటే స్వయంగా పరమాత్మ. ఒకసారి సీత ప్రేమలో ఈ అడవి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఒకసారి రాధ ప్రేమ ఆ అడవిని బృందావనంగా మార్చేస్తుంది. ఒకసారి కృష్ణ ప్రేమగా మారి రేపల్లెలో ప్రజల హృదయాలను సృష్టిస్తాడు. ఒకసారి అదే కృష్ణుడు వెన్నదొంగలా మారి అందరి హృదయాలలో ప్రేమ గంగను ప్రవహింపచేస్తాడు. ఒకసారి తన చేతిలో వేణువుని పట్టుకొని ప్రేమరాగాలను ధ్వనింపచేస్తాడు. ఒకసారి తన వేలి మీద సుదర్శన చక్రాన్ని ధరించి ధర్మం అలాగే ప్రేమ వ్యతిరేకుల్ని సంహరిస్తాడు కూడా. ఒకసారి యశోదానందనుడిగా మారి రేపల్లెలో ఎన్నో లీలలు చేస్తాడు. ఒకసారి దేవకీ నందనుడిగా మారి కంసుడి లీలలను అంతం కూడా చేస్తాడు. రణభూమి నుంచి పారిపోయి ప్రజలను రక్షిస్తాడు. అలాగే ఒకసారి ధర్మ రక్షణ కోసం రణభూమిలోకి దిగుతాడు కూడా. సారథి అవుతాడు. ఇక ఈ ప్రపంచానికి గీతాజ్ఞానాన్ని కూడా పంచుతాడు. ఇది ప్రేమే కదా. గోలోకంలో తన రాధ ప్రేమను కోల్పోయిన తర్వాత భూమి మీదకి దిగొస్తాడు ఈ ప్రపంచానికి ప్రేమను వివరించడానికి. ఈ ప్రేమ కారణంగానే వైకుంఠంలో తన లక్ష్మిని కోల్పోయి ఈ ప్రపంచంలోకి శ్రీనివాసగా మారి వచ్చాడు. ఈ ప్రపంచంలో తన ప్రేమను పొందడం కోసం. ఈ ప్రేమ అనంతం. తన యాత్రలు అనంతం. ఇక ఈ ప్రేమ యాత్రకు ఎలాంటి అంతము లేదు. అలాగే దీని ప్రవాహం అంతులేనిది. ఈ పరమాత్మ ప్రేమకు ఈ ప్రేమదూత ప్రణామాలు. రండి, అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ. ఒకటి ద్రాక్ష, ఇక ఇంకొకటి ఎండు ద్రాక్ష. చెప్పాలంటే ఈ రెండు అందరికీ నచ్చుతాయి. పిల్లలకు, యువకులకు లేదా వృద్ధులకైనా సరే. ఇక చెప్పాలంటే ఈ ఎండు ద్రాక్ష ఇవి ద్రాక్ష నుంచే తయారవుతాయి. వాటికి మరో రూపమే అది. కానీ మీరు ఎప్పుడైనా దుకాణానికి వెళ్ళి అడగండి, ఈ ద్రాక్ష ఇంకా ఎండు ద్రాక్ష రెండింట్లో ఎక్కువ విలువ దేనికుందో మీకు తెలిసిపోతుంది. ఎండు ద్రాక్ష విలువ ద్రాక్ష కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకలా ఉంది? దాని వెనుకున్న కారణం ఏమిటి? ఒకటి, ఆ ద్రాక్ష దాని చెట్టు నుంచి తాజాగా తెంచుకోవడం జరుగుతుంది. ఇంకొకటి, ఆ ఎండు ద్రాక్ష దానిని నెలల తరబడి ఎండబెట్టడం జరుగుతుంది. ఒకటి, ఆ ద్రాక్ష అందులో చాలా రసం ఉంటుంది. ఇక ఎండు ద్రాక్షలో ఎలాంటి రసము ఉండదు. ఒకటేమో చాలా మృదువుగా అందంగా ఉంటే, ఇక రెండవది దానికి అందమనేది ఉండనే ఉండదు, అయినా ఎక్కువ విలువైనది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? కేవలం ఎందుకు జరుగుతుందంటే ఆ ద్రాక్ష కొన్ని నెలల దాకా ఎండను భరిస్తుంది, కష్టాన్ని సహిస్తుంది. అప్పుడే ఆ ద్రాక్ష ఎండు ద్రాక్షలా మారుతుంది. ఇక జీవితంలోని కఠినమైన ఎండను ఎవరు భరిస్తారో వాళ్ళ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. వారి విలువ కూడా దానంతటదే పెరుగుతూ ఉంటుంది. మీ జీవితంలో మీ గుణాలు, మీకున్న ప్రతిభ చాలా ముఖ్యమైనవి. కానీ మీరు ఎప్పుడైతే అనుభవాన్ని పొందుతారో ఆ అనుభవం మీ గుణాలను అలాగే మీకున్న ప్రతిభను ఇంకా ఎక్కువ శ్రేష్ఠ స్థానానికి తీసుకువెళ్తాయి. అందుకే జీవితంలో కఠినమైన ఎండలో నిలబడడం నేర్చుకోండి. ధైర్యంతో కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకోండి. ఇదిగో ఇదే విధంగా అనుభవాన్ని పొందగలుగుతారు. ఇక ఈ అనుభవం మీ విలువను పెంచుతూ వెళ్తుంది. ఇక ఈ మనసు చాలా సంతోషంతో చెప్తుంది,
రాధాకృష్ణ.